ఓష్ని కథ వారేదు ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతిమీసాలు కాలిపోయినట్టే ఉన్నాయి కదా. ఈ కరెంటు బండ్లు కరెంటు ఛార్జింగ్ కార్ల కథ చూస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది కదా అని వాటిని కాయి చేసి కొంటుంటే దుఃఖం లేనోడు దున్నపోతును కొన్నట్టే అవుతుంది కొందరికి పాపం. ఇగో గీ కరెంటు కార్ల కథ ఎట్లుందో చూడు. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా. అంటే గిట్లనే ఉంటది కావచ్చు. ఇగో లక్షల రూపాయలు పోసి కొన్న కరెంటు కారును కాడెద్దుల బండికి తాడు కట్టి ఎట్లా గుంజుకపోతున్నారో చూడు. రాజస్థాన్ రాష్ట్రం దీద్వానా జిల్లాలో జరిగింది ఇట్లా. కరెంటు ఛార్జింగ్ కారును గిట్లా ఎడ్ల బండి గట్టుకపోతుంటే యువలో చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పరిశాన్ లేనోడు పెంట నెత్తి మీద పెట్టుకున్నట్టే ఈ కరెంటు ఛార్జింగ్ బండ్లు కార్లు కొంటే అని శితం కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ కారు ముచ్చటనే కాదు, ఛార్జింగ్ బండ్లు కార్లను కొనేటోళ్ళ పని గాలికి పోయే కంపెనీ ఎత్తికి చుట్టుకున్నట్టే అవుతుంది ఈ నడమ. అయితే అన్నట్టనే అని కాదు కానీ కొత్త మురిపం తీరకముందే గాలిపోవుడు, స్టార్ట్ కాకపోవుడు, ఛార్జింగ్ దబ్బున ఓడిచిపోవుడు, ఇట్లా బొచ్చడు సమస్యలు ఉన్నాయి ఈ కరెంటు బండ్లు కొన్నోళ్ళకైతే. మరి అట్లెందుకు అవుతున్నాయో కొన్ని.